హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఈరోజైతే కొంచెం బేకింగ్ మెటీరియల్ అయితే తెప్పించుకున్నాను అనమాట. యాక్చువల్గా ఆర్డర్ పెట్టినాక ఒక 15 డేస్ పట్టింది నాకు రావడానికైతే. ఈరోజే అన్బాక్స్ చేశాను అనమాట. ఇవైతే నేను చంద్ర ఏజెన్సీ నుంచి అయితే తెప్పించుకున్నాను. జస్ట్ బ్రీఫ్గా అయితే మీకు చెప్పేస్తాను. ఆల్రెడీ మీకు చాలాసార్లు నెంబరు తర్వాత బిల్స్ అన్నీ కూడా మీకు పోస్ట్లో షేర్ చేస్తున్నాను. బట్ ఈరోజైతే నేను తీసుకున్న కొత్త కొత్త వెరైటీ అండ్ కొత్త సామాన్ గురించి కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నా అనమాట. అది ఎక్కడ వాడతాను, ఎలా వాడతాను, లేదు మీరు ఇంకెక్కడైనా చూసారేమో, నాకైతే వేరే అంటే మీకు ఐడియా ఉంటే నాకు కూడా షేర్ చేయండి. అదేంటి అంటే ఈ చాకో ఫిల్లింగ్స్ అయితే తెప్పించానండి. యాక్చువల్గా నేను కేక్స్లో ఫిల్ చేయడానికనే తెప్పించాను. బట్ ఇన్ కేస్ ఇంకెక్కడైనా వాడొచ్చా అంటే చాక్లెట్స్లో అలా ఏమైనా వాడొచ్చా, ఎవరికన్నా ఐడియా ఉంటే కొంచెం నాకు కూడా షేర్ చేయండి, ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఇవన్నీ కూడా ఒకటి 480 పడింది. డార్క్ చాక్లెట్ది 480 పడింది. వైట్ చాక్లెట్ది 450 అలా పడింది. ఇది బటర్ స్కాచ్ది వచ్చేసి ఇది కూడా 450 పడింది అనమాట. ఇవన్నీ కూడా నేను చంద్ర ఏజెన్సీ నుంచి తెప్పించాను. బట్ అంటే ఇంకొంచెం టేస్టీగా కేక్ చేయడం కోసం అయితే ఏమన్నా హెల్ప్ అవుతాయేమో అని ఈ కొత్త ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. తర్వాత ఎక్కువ శాతం నేను వ్యాఫిల్స్ చేయడంలో గమనించాను అవి. బట్ చూద్దాం ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే తెప్పించేశాను. తర్వాత నేను వాడే ప్రీమిక్స్ ఇది ఎగ్లెస్ ప్రీమిక్స్లో ట్రోపోలైట్ వెనీలా ఎగ్ ఫ్రీ ప్రీమిక్స్ అయితే వాడతానమాట. నేను చాలా ఫస్ట్ నుంచి కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను, ఇదే వాడుతున్నాను అనమాట. చాలాసార్లు నన్ను అడిగారు, అక్క మీరు ఏది వాడతారని. నేను వాడేదైతే ఇదే అండి, ట్రోపోలైట్ ప్రీమిక్స్. ఇది ఒక 5 ప్యాకెట్స్ తెప్పించుకున్నాను. తర్వాత కస్టర్డ్ పౌడరు. మీరు బల్క్లో కనుక ఏదన్నా ఐటమ్ చేయాలి, కస్టర్డ్ కేక్స్ అలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చిన్న ప్యాకెట్స్ అయితే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ఇది జస్ట్ అరౌండ్ 100 రూపీస్లో అయితే వచ్చేస్తుంది అనమాట మనకి, ఓకేనా. ఇది కూడా అంతే అండి. బేకింగ్ పౌడర్ కూడా మీరు చిన్న డబ్బాల కన్నా కూడా ఇలా పెద్ద ప్యాకెట్ అయితే మీకు చాలా తక్కువలో వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ప్రాబ్లం, తొందరగా వాడేలాగుంటే బాగుంటుంది. మరి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పెద్ద ప్యాకెట్ కొనుక్కోవాలి అనుకుంటే మీకు అవసరం ఉన్నంత ఒక చిన్న డబ్బాలో బయట పెట్టేసుకోండి. మిగతాదంతా ఎయిర్ టైట్లో ప్యాక్ చేసేసి జిప్ లాక్లో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు 1 ఇయర్ అయినా అంటే దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ఒక టిప్ అనమాట. తర్వాతకు వచ్చేసి ఇది నేను నేమ్స్ దేంతో రాస్తాను అని అడుగుతుంటారు కదా, ఇదైతే చాక్లెట్ గ్లేజ్ అనమాట. ఈసారి అయితే 2 బాక్సులు తెప్పించేసాను. నెక్స్ట్ వచ్చేసి క్లింగ్ ర్యాప్ అండి. ఇది కూడా అక్కడ నుంచే తెప్పించాను. క్లింగ్ ర్యాప్ 600 మీటర్స్ది. నేను కేక్స్ కొంచెం చేసి ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా చోట్ల అయితే ఈ క్లింగ్ ర్యాప్ అయితే హెల్ప్ అవుతుంది మనకి. తర్వాత కొన్ని స్పాచులాస్ని అవి పాడైపోయాయి, సో ఒక 2 స్పాచులాస్ అయితే తెప్పించుకున్నాను. మీకు ఐడియా ఉందో లేదో, ఇవైతే పైపింగ్ బ్యాగ్స్ 3 సైజెస్ అండి. ఇది లార్జ్, మీడియం, స్మాల్ అనమాట. ఇందులో కూడా 3 సైజెస్ ఉంటాయి. మీకు కేక్కి మొత్తం ఓవరాల్ ఫినిషింగ్ ఇవ్వడానికైతే పెద్ద పైపింగ్ బ్యాగ్ హెల్ప్ అవుతుంది. కొంచెం డిజైన్స్ కోసం అయితే చిన్న బ్యాగ్, మీడియం సైజ్ బ్యాగ్ హెల్ప్ అవుతుంది. వెరీ లిటిల్ అంటే కొంచెం జెల్ లాంటివి అలాంటివి వేసుకోవడానికైతే అంటే మీ కన్వీనియన్స్ని బట్టి చెప్తున్నాను అనమాట. స్మాల్, మీడియం, లార్జ్ ఇవైతే 3 సైజులు ఉన్నాయి. తర్వాత ఇది బటర్ స్కాచ్ నట్స్ అండి. ఇది ఫస్ట్ టైం వచ్చింది ఈ బ్రాండ్ అయితే నాకు. నేను కూడా వాడాక చెప్తాను. రెగ్యులర్గా అయితే నాకు ఎన్కే, ప్రియా ఆ టైప్ వస్తాయన్నమాట. బట్ ఈసారి అయితే బటర్ స్కాచ్ నట్స్ ఇవి వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒకటి అనమాట. ఇది పోట్లీ ర్యాపర్స్ అండి. మీకు ఐడియా ఉందో లేదో, మన సబ్స్క్రైబరే ఒకరు నాకు రికమెండ్ చేసేసరికి అయితే ఈసారి ఇవి తెప్పించాను. ఎందుకంటే ఇవి లాస్ట్ టైం చాక్లెట్ ర్యాపర్స్ అని ఇవి తెప్పించాను. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది అసలు ఇలా ఫింగర్ పెడితే చిరిగిపోద్ది అనమాట, ఈజీగా చిరిగిపోద్ది. సో మనకి చాక్లెట్కి ర్యాప్ చేసేటప్పుడే చాలా డెలికేట్గా అనిపించింది అనమాట. సో అయితే నేను ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికైతే పోట్లీ ర్యాపర్స్ తెప్పించాను. ఇదేంటంటే మనకి ఎంత ఫోల్డ్ చేసినా
ఐ మీన్ అంత ఈజీగా అయితే చిరగదు. ఈజీగా చిరిగిందంటే ఇది ఏంటంటారు, దీంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొంచెం బెస్ట్ క్వాలిటీ అనుకుంటున్నాను. చూద్దాం ఇది కూడా వాడాక ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు రివ్యూ తర్వాతకి ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నైఫ్స్ తెప్పించాను ఒక 5 ప్యాకెట్స్. తర్వాత హ్యాపీ బర్త్డే టాపర్స్, ఇది ముందు చూపిస్తాను అండి. వెనిలా ఎసెన్స్ అనమాట. మీరు నెంబర్ 1 ఉన్నదే తీసుకోండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ప్రతి బేకింగ్ మెటీరియల్ వీడియోలో అయితే వెనీలా నార్మల్ది ఉంటుంది, నెంబర్ 1 అని ఉంటుంది. నెంబర్ 1 అని ఉన్నదే ప్రిఫర్ చేయండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత ఈ మధ్య నేను రెగ్యులర్గా స్క్రాచ్తోనే చేస్తున్నాను కేక్. అందులో అయితే వెనీలా పౌడర్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో వెనీలా ఎసెన్స్, వెనీలా పౌడరు, ఇవి 2 అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే వెనీలా పౌడరు వేసినప్పటి నుంచి. ఓకే, ఇవైతే హ్యాపీ బర్త్డే టాపర్స్, డిఫరెంట్ టైప్స్. అయితే దీని రేట్ వచ్చేసి ఇంకా కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నాకు 2 వెరైటీస్లో పంపిస్తున్నాము అన్నట్టుగా బిల్ వేశారు. బట్ ఓన్లీ 1 వెరైటీ వచ్చిందనమాట. నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను. ఓకే, ఇవైతే డిఫరెంట్ వెరైటీస్, మీకు జస్ట్ ఐడియా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా నేను కూడా స్టార్టింగ్ నుంచి కూడా యూట్యూబ్ ఫాలో అయ్యే ఇలాంటి మెటీరియల్స్ కానీ ఏవైనా కొన్నానండి. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే ఇందులో మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు, మెటీరియల్ కొనాలనుకున్నా, ఆల్రెడీ వాడుతున్నా ఏదన్నా ఐడియా వస్తుందనే ఉద్దేశంతోనే నేనైతే వీడియో చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత బేకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకైతే తెలుస్తుంది. ఒక్కటైతే యానివర్సరీ ఉంది, ఇది ఒక్కటే యానివర్సరీ. ఓకే, అర్థమవుతుంది కదండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే మీకు చూపించేశాను. ఓకేనా, ఈ రోజుకైతే ఇంతేనండి. ఇంకొకటండి, మీకు ఒకవేళ హైప్ అనే ఆప్షన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నా వీడియోని అయితే హైప్ చేయండి. నేను నిన్నటి వీడియోలో చెప్పడం కూడా మర్చిపోయాను. ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ హైప్ అనే ఆప్షన్ వస్తే డెఫినెట్గా హైప్ అయితే చేసేయండి. ఐ హోప్ మీకు అందరికీ ఇది హెల్ప్ఫుల్గానే ఉంది అనుకుంటున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్ బాయ్.